అలా భయపడతా మా బామర్దికి సడన్గా ఎందుకు ఆగమని చెప్పేసి అన్నానంటే, ముందు చూస్తే పోలీసులు ఉన్నారండి. అంటే వచ్చిన వాళ్ళ దగ్గర బండ్లు ఆపి లైసెన్స్ ఉందా, హెల్మెట్ ఉందా, ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అలానే ఫైన్లు కూడా వేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే మీకు కొంచెం అంటే పోలీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నా సిచ్యువేషన్ ఎలా జరిగిందో చెబుతాను అనమాట. తర్వాత ఇంకా నేను వీడియో ఎందుకు తీయాల్సి వచ్చిందో కారణం అది కూడా చెబుతాను. తర్వాత బండి అయితే ఆపేమండి. వెంటనే కర్ర తీసుకొని ఏ బాబు ఆగు అని చెప్పేసి మమ్మల్ని ఆపాడు. మా బామ్మర్ది అది కాక డ్రైవ్ చేస్తుంది, ఇద్దరికి హెల్మెట్లు లేవు. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి ఇంకప్పటికి అందరికీ 500, 1000 రూపాయలు అలాగా ఫైన్లు పడతా ఉన్నాయి. మాలాగా ఒక 5, 6 ఆగి వాళ్ళకి కూడా ప్లేట్ నెంబర్ చూసుకొని ఫైన్లు వేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి నా వంతు వచ్చింది. ఎవరిది బండి అంటే, సార్ నాదే సార్ బండి అని అన్నాను. ఎందుకు మరి హెల్మెట్ ఏది అని నన్ను ముఖ్యంగా అన్నాడు. సార్ నేను చిన్న పని మీద ఇలాగా మొబైల్ కొనుక్కోవడానికి వచ్చాను సార్, దగ్గరే అని చెప్పేసి మా ఊరని, అలాగే అది కాక ఇంట్లో హెల్మెట్ మర్చిపోయి వచ్చాను, తప్పేం సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ పరంగా అడుగుతా ఉన్నాను. అడుగుతుంటే నా బండి చూశాడు. చూడడానికి బండి బాగానే ఉంది. వెనక నెంబర్ ప్లేట్ చూశాడు, ఫ్యాన్సీ నెంబరు. తర్వాత వచ్చేసి బండి ముందు, తర్వాత బండి వెనకాల మన లోగో, యూట్యూబ్ లోగో ఉంది కదా. మళ్ళీ యూట్యూబ్ లోగో అంటే యూట్యూబ్ సోషల్ మీడియా కూడా యూజ్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఇంత చేస్తున్నావు మరి నీకు హెల్మెట్ అవసరం లేకుండా ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు అన్నమాట. సార్ మర్చిపోయాను సార్, ఇంటికాడ ఉంది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ పరంగా అడుగుతాను ఉన్నా. ఏందయ్యా మర్చిపోయేది, హెల్మెట్ పెట్టుకోకుండా ఏంది నాటకాలు చేస్తున్నావా అని చెప్పేసి పోలీస్ సార్ సీరియస్ అయిపోయాడు. తర్వాత సరే సార్ క్షమించండి, రెండోసారి జాగ్రత్తగానే హెల్మెట్ తీసుకోవడం అలానే కొనుక్కోవడం చేస్తాం సార్, ఈసారి నలుగురికి చెబుతాను నేనని చెప్పేసి చెబుతుంటే, ఇంకా నా యూట్యూబ్ లోగో బండి వెనక చూశాడు కదా, ఆ లోగో చూసి నువ్వు ఫస్ట్ వీడియో తీసి ఏం చెబుతావంటే, నేను ఇలా హెల్మెట్ మర్చిపోయాను ఇంటికాడ, నేను ఇలాగా పోలీసు వాళ్ళకి దొరికాను, నా పరిస్థితి ఇది. ఇప్పుడు పోలీస్ సార్ ఏమని చెప్పమంటారా? ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోలేకపోతే మీ నిర్లక్ష్య కారణం వల్ల మీరు పోతా ఉంటే, ఒకవేళ సపోజ్ యాక్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ పిల్లలు అందరూ అనాథలు అవుతారు కదా. ఎందుకు హెల్మెట్ పెట్టుకోవట్లేదు అని చెప్పేసి సారు ఇంకా వీడియో తీసి నీకు జరిగిన సిచ్యువేషన్ చెప్పి, తర్వాత నువ్వు కూడా నాలాగా తప్పు చెయ్యొద్దు, సరి చేసుకుంటున్నాను, నేను ఖచ్చితంగా హెల్మెట్ కొనుక్కొని ఇంకా 2, 3, 4 హెల్మెట్ పెట్టుకోమని చెబుతాను అని చెప్పి వీడియో తీయమని చెప్పాడు. నువ్వు ఇలా వీడియో తీస్తే, అలానే ఇప్పుడు నీ ఛానల్లో 1 lakh సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నారు కాబట్టి ఆ 1 lakhలో 10 మంది అయినా బుద్ధి తెచ్చుకొని, అంటే నీ వల్ల హెల్మెట్ పెట్టుకుంటారు కదా అనే ఉద్దేశంతో, 10 మంది అయినా పెట్టుకుంటారనే ఉద్దేశంతో వీడియో తీసి పోస్ట్ చెయ్యి, నువ్వు పోస్ట్ చేసిన దాకా పంపాను, ఇలా చేస్తే నీకు ఫైన్ అయిను అని చెప్పేసి చెప్పగానే నా పరిస్థితి అంతా ఇంత కదండి. నేను మామూలుగానే నలుగురిలో మాట్లాడాలంటే ఫోన్తో ఇలాగా ఒక రకంగా ఉంటుంది. అలాంటిది పోలీసు వాళ్ళ ముందు వీడియో తీస్తూ మీ గురించి, అంటే హెల్మెట్ గురించి జాగ్రత్త చెప్పమని అన్న మాటకి ఆయన సార్ ఏమో గదుగుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, కోపంలో ఉన్నాడు. ఇంత ఉన్నప్పటికే ఒక ఆప్షన్ చెప్పాడు మాట, నువ్వు ఇలా చేస్తే నీకు ఫైన్ అయ్యాను, అలాగే ఇప్పుడు నీ వీడియో వల్ల 10 మంది ఉపయోగపడుద్ది, నీ గురించి 1, 2 నెగిటివ్ చేసినా మిగతా వాళ్ళన్నా నీ వీడియో ద్వారా హెల్మెట్ పెట్టుకుని ఖచ్చితంగా పోతారు కదా అనే ఉద్దేశంతో సార్ తీయమని చెప్పగానే ఇంకా ఇది మంచి ఆలోచనే. సరే, నన్ను 10 మందిలో 2 ఒకళ్ళు నెగిటివ్గా అనుకున్నా, అరిసినా కూడా మిగతా 8 మంది అయినా నాలాగా తప్పు చేయకుండా హెల్మెట్ పెట్టుకుని పోతారుగా అని చెప్పేసి ఉద్దేశంతో మనసులో ధైర్యాన్ని పెంచుకొని వాళ్ళ ముందే వీడియో తీశాను, సార్ ముందే. అది ఎలా తీసానో చూడండి, చాలా బాగుండిద్ది. సరేనా? ఏదైనప్పటికీ ఒక అవేర్నెస్ లాగా ఇంకా మీకు కూడా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా వెళ్తే నాలాగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎలా జరిగిందో చూడండి, సరేనా? తర్వాత అసలు ఏమేమి జరిగిందో మీకు తర్వాత చెబుతాను, ముందే ఇది చూడండి. మళ్ళీ సడన్గా నాని ఎందుకు పోలీసు వాళ్ళ దగ్గర చిక్కని చెప్పేసి మీ డౌట్ తిరాలి కదా. హాయ్ అండి మీ అందరికీ.
నేను చిన్న పని మీద మా బామ్మర్ది నేను నర్సరాపేట నుంచి వస్తున్నాము. అయితే ప్రతిసారి హెల్మెట్ పెట్టుకున్నామని ఈరోజేమో మర్చిపోయి ఇంటికాడ పెట్టి వచ్చేసాను అనమాట. అంటే దగ్గరలోనే ఉన్నానని. కానీ ఇప్పుడేమో పోలీస్ సార్లకి దొరికిపోయామన్నమాట. దొరికిపోయేసరికి సర్వలేమో పనిష్మెంట్గా నువ్వు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు, నీ ప్రాణాలు నువ్వు జాగ్రత్త పెట్టి చేసుకోకపోతే ఎలాగా, మీ ఫ్యామిలీస్ నీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, నీకు బండి ఉంది అన్నీ ఉండే కానీ హెల్మెట్ పెట్టుకోలేకపోయావు, ఏంది అంత బరువు పని అని చెప్పేసి సార్ అరుస్తూ ఉన్నాడు. సార్ ఇక్కడ నుంచి జాగ్రత్త పడతలే సార్ అని చెప్పేసి చెప్పాను. నువ్వైతే ముందు ఇంత యూట్యూబ్ పని చేసుకుంటావు, ఇంత పెద్ద బండి కొనుక్కుంటా, ఫోన్లు అన్నీ వాడుతున్నావు, కానీ హెల్మెట్ అనేది పెట్టుకోలేకపోవడం ఏంది పని అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా నాలాగా ఇక్కడ నుంచి మీరు ఎవరు తప్పు చేయకండి. మన సోషల్ మీడియాలో చాలామంది మన చూస్తూ ఉంటారు కాబట్టి ముందు ఫైన్ పక్కన పెట్టినా ముందు మన ప్రాణాలు చాలా ముఖ్యం. కాబట్టి ఈసారి నుంచి ఒక 500 పెట్టినా 1000 రూపాయలు పెట్టిన హెల్మెట్ వచ్చింది. అందరు హెల్మెట్ తీసుకొని ధరించుకొని హ్యాపీగా ఉండండి, సరేనా? సార్ సార్ కదా సార్, మాలాంటి వాళ్ళు దొరికిన వాళ్ళకి ఫైన్ వేస్తూ ఉన్నారు అన్నమాట. సార్ తప్పేందని చెప్పి చెప్పగానే సరే మీ సబ్స్క్రైబర్స్ కూడా నువ్వు జాగ్రత్త చెప్పని చెప్పి సార్ చెబుతూ ఉన్నాడు. ఓకేనండి, మీకు కొంతమందికి నవ్వచ్చు ఉండిద్ది, కొంతమంది జాగ్రత్త పడతారు ఇక నుంచి కూడా. ఎందుకంటే నాని అంతటోటే దొరికాడు, మనం ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోము, మనకి ఇలా ఫైన్ వేస్తారు. నాని అంటే యూట్యూబ్లో ఉండబట్టి అదేదో 4 మాటలు వాళ్ళు చెప్పబట్టి సార్ ఫైన్ వేయకుండా వదిలేశాడు. అది కాక వార్నింగ్ కూడా ఇచ్చాడండి. రెండోసారి మాత్రం నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చావంటే మాత్రం పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటావు అని చెప్పగానే సార్ నేను ఖచ్చితంగా ఈసారి హెల్మెట్ పెట్టుకుంటాను, అలానే కొనుక్కుంటాను అని చెప్పాను. సరే జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు 10 మందికి చెప్పేవాడి, నువ్వే ఇలా తప్పు చేస్తే ఎలాగా అని చెప్పేసి 2-3 మాటలు బుద్ధి చెప్పి ఇంకా అలానే మళ్ళీ ఇట్లాగా హెల్మెట్ లేకపోతే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో వాటి గురించి చెప్పి సార్ అయితే బాగా వివరంగా చెప్పాడండి. అలా మాట్లాడాము. అదే నాది నేనే లాస్ట్ మాట చెప్పడం. ఇంకా వెళ్ళిపోయారు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ ఒక 6 దాకా వచ్చారు. వెహికల్ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఒక మామూలుగా వెళ్ళిపోయి తర్వాత ఎలా జరిగిందో అసలుకి అటు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తర్వాత పోలీసు వాళ్ళతో సార్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మేము వేరే చోటకి ఎక్కడికి వెళ్ళామో ఆ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైపోయిద్ది. ఓకేనా? క్లారిటీగా కనపడుతుందా? ఓకేనండి. ఉదయం నుంచి చూపి నాకు వెళ్ళి మా బామ్మర్ది నేను ఎంత కష్టపడుతున్నా అంటే ఫోన్ తీసుకోవాలని. ఎందుకంటే మా బామ్మర్దికి ఫోన్ లేదు, వాడేమో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుండే. మా దగ్గర ఒక ఫోన్ ఉంది, ఆ ఫోన్ వీడికి ఇద్దాం అనుకున్నాం. మరి అది కూడా రాజకుమార్ వాళ్ళ ఫోనే, వాళ్ళ అక్కయ్య ఫోన్. ఇంక ఇస్తే మరి రాజకుమార్ లేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా మా బామ్మర్ది కోసం ఈ ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసేమో నేను వాడుకుంటాను, నా ఫోన్ వచ్చేసేమో రాజేష్ గారికి చేసి వస్తుంది అనమాట. అలా ఉంటుంది. సరేనండి, అన్బాక్సింగ్ చేద్దాం. ఫైనల్లీ మనం అయితే ఫోన్ తీసుకున్నాము, వివో V50. టోటల్గా 43,000 పడిందండి. ప్రైస్ వచ్చేసేమో 38 క్యాష్, ఈఎంఐలో బజాజ్లో ఇస్తాం అనమాట. సరే ఓపెనింగ్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. నేను ఓపెన్ చేస్తా. హ్యాపీ బర్త్డే. నేను ఓపెన్ చేస్తా. నువ్వు పిల్లాడు నీకేం చేస్తావురా? హ్యాపీ బర్త్డే టు యూ. లైన్ వచ్చింది, ఎట్లాగనే వచ్చింది. ఇట్లా లాగు కేక్ కట్ చేస్తున్నా. రప్ప బాగుంది కదా? మెక్కకి అయితే ఈ ఫోన్ కావాలండి ఇద్దరా. సరే ఫోన్ మాట్లాడరా, ఛార్జింగ్ పెట్టి సరే. కలర్ చూడండి ఎలా ఉందో, చుక్కలుగా అంటే వర్షం పడ్డట్టుగా కనపడుతుంది నీకు. నాకు ఫోన్ ఈ వివో సెల్ వచ్చేసి నా చిన్నతనంలో అంటే నేను బేల్దారి పని పోతా
అప్పుడు కొన్నా ఇప్పుడు పైకి వచ్చింది మిషన్ లాగా ఫోన్లో వచ్చి డ్రోన్ లాగా అన్ని ఇప్పుడు లేవలే కానీ ఆ ఫోన్ అయితే కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుండేది. ఇప్పుడేమో అలాంటి ఏం లేదు. సెకండ్స్ తీసుకున్న ఉద్దేశంతో వచ్చాం కానీ మా నాన్న మా తమ్ముడు అసలు ఎవరు కానీ సెకండ్స్ ఫోన్ వద్దు మనకి గిట్టుబాటు ఉండదు ఇక వైఫై అని పెట్టి అన్ని ఓకే. సరే ఫ్రెండ్స్, బాగా నీట్గా బాగుంటుంది ఉంటుంది. నేను మామూలుగా సామ్సంగ్ కావాల్సింది దీనికి వచ్చాను కానీ సామ్సంగ్ అంటే ఇష్టం. 5 వాడిన వాళ్ళు ఇచ్చేది వాడలేరు అసలు. స్మూత్నెస్ బాగుంటుంది సామ్సంగ్. నాకు సాంసంగ్ వస్తాను ఇది బాగుంటుంది. రాజు నచ్చిన రంప ఎవరి ఇష్టం వాళ్ళు. రాజీ చెప్పారు మొత్తానికి బాగా సౌండ్ లేదు. నాకు ఇలాంటి అదేంటంటే కష్టపోయిద్ది దాని మీద ప్రొటెక్షన్. సగంలో ఆగిపోయినందుకు క్షమించండి అండి. ఎందుకంటే ఆ పూర్తి వీడియో వచ్చేసి రాజ్ కుమార్ సెల్లో రాత్రి కొన్న ఇంత మీకు V50 చూపించా కదా, ఆ మొబైల్లో తీసిన వీడియో. పార్టీ చేసుకోవడం మా బామ్మర్దేమో మధ్యలో బిర్యానీ అని అది ఇది అని అన్నాడు. ఇంకా బిర్యానీ తీసుకెళ్ళి అలా జరిగిపోయింది అనమాట రాత్రి పార్టీ. ఇంకా అది పరిస్థితి. ఇంకా మీరు మాత్రం ఈ సెల్ విషయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి జాగ్రత్తగా, సరేనా?